బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడుతోందని విశాఖ వాతావరణ శాఖ అధికారి కెవిఎస్ శ్రీనివాస్ తెలిపారు. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న అల్పపీడనం బలహీనపడి దక్షిణ ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనంగా ఉందని చెప్పారు. అల్పపీడన ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్రలోని 1-2 చోట్ల భారీ వర్షాలు పడతాయన్నారు. మరో 2 రోజుల పాటు ఈ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం బలహీనపడి సౌత్ ఛత్తీస్గఢ్ అండ్ మరి దానికి పరిసర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనాలుగా ఉంది. ప్రస్తుతం ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ కూడా మోడరేట్ ఇంటెన్సిటీ తోటి వైడ్ స్ప్రెడ్ రైన్స్ మన కోస్తా జిల్లాలో వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. అలాగే 1-2 చోట్ల కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కూడా నమోదే అవకాశం ఉన్నట్టుగా ఫోర్కాస్ట్ ఇచ్చాం. ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కోనసీమ, ఏలూరు, అలాగే దక్షిణ కోస్తా జిల్లాలో ఉన్నటువంటి ఎన్టీఆర్, పల్నాడు అండ్ ప్రకాశం ఈ జిల్లాలకైతే 1-2 చోట్ల భారీ వర్షం వచ్చేటట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. ఈ రైన్ఫాల్ యాక్టివిటీ మాక్సిమం ఒక 2 days వరకు కంటిన్యూ అయ్యే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నాం.